Hello, welcome to Competitive Exams Library YouTube channel. Today video lo December month current affairs చూద్దాం. First week లో important current affairs part 1. Okay, let's see. The Union Cabinet has given its proposal for conclusion of 15 new castes and modification in 13 other castes in the central list of other backward classes OBCs in the respect of 8 states. సో ఓబీసీస్ అనే వాళ్ళు ఉంటారు కదా, సో ఓబీసీ క్యాస్ట్ అనేవి దాంట్లో ఇంక్లూడ్ కొత్తగా 15 న్యూ క్యాస్ట్స్ అనేవి కూడా యాడ్ చేశారనమాట. సో ఓబీసీ జనరల్ రిజర్వేషన్ లో సో కొత్తగా ఇప్పుడు 15 క్యాస్ట్ అనేవి న్యూగా యాడ్ అయినాయి. సో 8 స్టేట్స్ లో 15 న్యూ క్యాస్ట్స్ అనేవి గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అనమాట. ఓకే, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఓబీసీ జనరల్ ఎస్సీ ఎస్టీ అనే కేటగిరీస్ ఉంటాయి కదా, సో ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా. సో ఇందులో కొన్ని ఆల్రెడీ ఇప్పటిదాకా ఉన్న క్యాస్ట్స్ అనేవి కాకుండా ఇంకో కొత్తగా 15 క్యాస్ట్స్ అనేవి యాడ్ చేశారనమాట. ఓకే, సో కొత్తగా అన్ని యాడ్ చేశారన్న ఫిగర్ గుర్తుపెట్టుకోండి. 15 న్యూ క్యాస్ట్స్ ఇన్ 8 స్టేట్స్. ఓకే, నెక్స్ట్ ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. సో ఒడిస్సా స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ఇనాగ్రేటెడ్ టాటా స్టీల్ 55,000 ton per annum ferrochrome plant in Gopalpur Industrial Park in the state of Ganjam district. Okay, Gopalpuram Industrial Park. Okay, Gopalpur Industrial Park అనేది గంజం డిస్ట్రిక్ట్ ఉందో ఒడిస్సా స్టేట్. సో ఒడిస్సా స్టేట్ లో గంజం డిస్ట్రిక్ట్ లో గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఫెర్రో క్రోమ్ ప్లాంట్ ఓకే టాటా స్టీల్ తో టైప్ పెట్టుకుని 55,000 ton అనేది ఇనాగ్రేట్ చేశారు. ఓకే, సో ఒడిస్సా సీఎం అనేది ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే టాటా స్టీల్ 55,000 ton పర్ యానం ఒక సంవత్సరానికి 55,000 ton ఫెర్రో క్రోమ్ అనేది ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. ఓకే, ఫెర్రో క్రోమ్ ప్లాంట్ ఇన్ గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్ in the state of Ganjam district. District name kuda gurtupeట్టుకోండి, Ganjam district in the state of Odisha. Next, the All India Football Federation has won the Asian Football Council Developing Member Association of the Year award. సో మనకు ఏషియన్ ఫుట్బాల్ కౌన్సిల్ అనే దాంట్లో మన ఇండియా ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంది కదా, దానికి అవార్డు అనేది వచ్చిందనమాట. అవార్డు ఏంటంటే మెంబర్ అసోసియేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇన్ అబుదాబి. సో అబుదాబిలో జరిగిన ఫంక్షన్ లో ఏషియన్ ఫుట్బాల్ కౌన్సిల్స్ అన్ని కూడా ఒక ఏషియా అనేది ఒక కాంటినెంట్ కదా, ఒక ఖండం. సో అందులో చాలా కంట్రీస్ అనేవి ఉంటాయి. సో అలాగే మన ఇండియా కూడా ఏషియాలో ఉంటుంది కదా. సో ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్, సో మన ఇండియా తరపున ఉన్న ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కి డెవలపింగ్ మెంబర్ అసోసియేషన్ ఆఫ్ ద ఇయర్ గా అవార్డు అనేది ఇచ్చారు. ఓకే, డెవలపింగ్ మెంబర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, మన ఇండియాకి సంబంధించిన ఫుట్బాల్ లీగ్ నేమ్ ఏంటి? ద ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. నెక్స్ట్, బాపుస్ చెరాకా. సో మహాత్మా గాంధీ చెరాకా అనేది మీరు చూసే ఉంటారు కదా చాలా ఇమేజెస్ లో. సో ఒక స్పిన్నింగ్ వస్త్రాలు అవి నేయడానికి సమ దారంలో కట్టి ఉంటుంది. సో దా చక్రం ఇలా తిప్పుతూ ఉంటారు కదా. సో ఆ చెరాకా అనేది అమాంగ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫొటోస్ ఆఫ్ ఆల్ టైమ్. సో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫొటోస్ ఆఫ్ ఆల్ టైమ్ లో బాపు చెరాకా అమాంగ్ 100 లో నిలిచిందనమాట. ఓకే, సో బాపు చెరాకా అమాంగ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫొటోస్ ఆఫ్ ఆల్ టైమ్. నెక్స్ట్, యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ నేమ్డ్ ద జనరల్ మోటార్ సిఇఓ మేరీ బెర్రా to his economics and job creation panel. సో జాబ్ క్రియేషన్ ప్యానల్ లో గానీ ఎకనామిక్ దానికోసం డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు కదా. సో యుఎస్ యొక్క న్యూ ప్రెసిడెంట్ వచ్చి బరాక్ ఒబామా తర్వాత డొనాల్డ్ ట్రంప్. ఈయన జనరల్ మోటార్ సిఇఓ, సో చాలా ఫేమస్ పర్సన్, జనరల్ మోటార్ సిఇఓ మేరీ బెర్రా అని అపాయింట్ చేసుకున్నారు అనమాట ఇన్ హిస్ ఎకనామిక్ అండ్ జాబ్ క్రియేషన్ ప్యానల్ లో. ఓకే, General Motors CEO Mary Barra to his economic and job creation panel, US President Donald Trump. Next, Indian golfer Mukesh Kumar became the oldest golfer to win an Asian Tour title Gold Glove after winning the Panasonic Open India. So Panasonic Open India లో మెడల్ అనేది విన్ అవడం ద్వారా ఇండియాకి సంబంధించిన గోల్ఫర్ ముఖేష్ కుమార్ became the oldest golfer to win the Asian Tour title. Okay, so oldest golfer టు విన్ ద ఏషియన్ టూర్ టైటిల్ అంటే మనకు ఎవరు చెప్పాలంటే ముఖేష్ కుమార్. ఓకే, సో ఓల్డెస్ట్ గోల్ఫర్ టు విన్ ద ఏషియన్ టూర్ టైటిల్ ఇన్ పానాసోనిక్ ఓపెన్ ఇండియా, ఇండియన్ గోల్ఫర్. సో ముఖేష్ కుమార్ ఈజ్ రిలేటెడ్ విత్ స్పోర్ట్స్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ముఖేష్ కుమార్ వచ్చి గోల్ఫర్. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. సో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద స్టేట్ వుడ్ బి సెటప్ ఏ స్పెషల్ ప్యానల్ టు స్టాప్ చైల్డ్ ట్రాఫికింగ్. ఓకే, సో చైల్డ్ ట్రాఫికింగ్ ని అరికట్టడానికి ఒక స్పెషల్ ప్యానల్ అనేది అపాయింట్ చేశారనమాట. సో ఏ స్టేట్ లో అపాయింట్ చేశారంటే వెస్ట్ బెంగాల్ స్టేట్. సో వెస్ట్ బెంగాల్ సీఎం వచ్చి మమతా బెనర్జీ. నెక్స్ట్, విత్తీయ సాక్షరత అభియాన్. ఓకే, విశాఖ అని షార్ట్ ఫామ్ ఉంది దీనికి. సో విత్తీయ సాక్షరత అభియాన్ వచ్చి లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ టు మేక్ పీపుల్ అవేర్ అబౌట్ ద క్యాష్లెస్ ఎకానమీ సిస్టమ్. సో మనకి పేమెంట్ క్యాష్లెస్ ఎకానమీ గురించిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వీటన్నిటి గురించి కూడా అవేర్నెస్ కల్పించడానికి లాంచ్ చేసిందే
ఈ విత్తీయ సాక్షరత అభియాన్ అనమాట విశాఖ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాజ్ భవన్ అడాప్ట్స్ క్యాష్లెస్ సిస్టమ్ ఆఫ్టర్ పిఎంస్ అపీల్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన వెంటనే హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజ్ భవన్ వచ్చి క్యాష్లెస్ సిస్టమ్ ని అపీల్ చేసుకున్నారు అనమాట. ఓకే, సో ఇంకా పార్లమెంట్ రాజ్ భవన్ లో జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా క్యాష్లెస్, ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో ఏ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ హ్యాస్ టైఅప్ విత్ స్పైస్ డిజిటల్. ఓకే, స్పైస్ డిజిటల్ ఫర్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ టు ద బ్యాంక్ ఈ కలెక్షన్ ఫెసిలిటీ. సో ఫెడరల్ బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కదా. సో ఈ ఫెడరల్ బ్యాంక్ అనేది స్పైస్ డిజిటల్ ఫర్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్, స్పైస్ డిజిటల్ అనేది క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ మేనేజ్ చేసేది. సో వీళ్ళు ఈ సంస్థతో ఫెడరల్ బ్యాంక్ అనేది టైఅప్ పెట్టుకున్నారు అన్నమాట. సో ఈ కలెక్షన్ ఫెసిలిటీ. సో ఇక్కడ ఏదైనా కొన్నప్పుడు మనం ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేస్తాం కదా. సో వాళ్ళు ఆన్లైన్ డైరెక్ట్ క్యాష్ కాకుండా ఈ కలెక్షన్ అంటే ఎలక్ట్రానిక్ కలెక్షన్ అనేది చేస్తారన్నమాట. సో ఫెడరల్ బ్యాంక్ ఈజ్ టైఅప్ విత్ ద స్పేస్ డిజిటల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్పైస్ డిజిటల్ ఫెడరల్ బ్యాంక్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాంచ్ 83 శాటిలైట్స్ ఇన్ వన్ గో 2017. సో 83 శాటిలైట్స్ అనేదాన్ని ఒకేసారి జనవరి 2017 లో ప్రయోగించడానికి ఇస్రో వాళ్ళు రెడీ అవుతున్నారు అనమాట, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఈ 83 శాటిలైట్స్ లో ఇజ్రాయెల్ కి సంబంధించినవి కజకిస్తాన్, అలాగే నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్. సో టోటల్ గా 5 కంట్రీస్ మన ఇండియన్ శాటిలైట్స్ తో పాటుగా ఫారిన్ శాటిలైట్స్ అయిన ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ ఈ అన్నిటి కంట్రీస్ కి సంబంధించిన శాటిలైట్స్ అన్ని కలిపి టోటల్ గా 83 శాటిలైట్స్ ని ఒకేసారి జనవరి 2017 లో స్పేస్ లోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట ఇస్రో. ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ద నీతి ఆయోగ్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ a 13-member committee on promotion of cashless society and digital economy. It will be headed by the ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. సో నీతి ఆయోగ్ ఉంది కదా, నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ నీతి ఆయోగ్ ఒక 13-member కమిటీ అనేది ఏర్పాటు చేసింది, సీఎంస్ తో కూడిన కమిటీ. సో ప్రమోషన్ ఆఫ్ క్యాష్లెస్ సొసైటీ గురించి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎలా పెంచాలి వీటన్నిటి గురించి కూడా, డిజిటల్ ఎకానమీ వీటన్నిటికి సంబంధించి ఒక కమిటీ అనేది వేసింది. సో ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి హెడ్ గా వ్యవహరిస్తారు ఈ కమిటీకి. ఓకే, నెక్స్ట్ సచిన్ టెండూల్కర్స్ ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే. ఓకే, సచిన్ టెండూల్కర్ ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే ఇస్ నేమ్డ్ యాజ్ ద బుక్ ఆఫ్ ద ఇయర్. సచిన్ టెండూల్కర్ ఆటోగ్రఫీ ఫేమస్ బుక్ ఉంది కదా, ప్లేయింగ్ ఇట్ మై వే. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్లేయింగ్ టు విన్ వచ్చి సైనా నెహ్వాల్ రాసిన బుక్. సో ప్లేయింగ్ ఇట్ మై వే వచ్చి సచిన్ టెండూల్కర్. సో బోత్ బుక్స్ ఆర్ డిఫరెంట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్లేయింగ్ టు విన్ సైనా నెహ్వాల్, ప్లేయింగ్ ఇట్ మై వే వచ్చి సచిన్ టెండూల్కర్. సో ఈ బుక్ అనేది బుక్ ఆఫ్ ద ఇయర్ గా ఈ ఇయర్ నిలిచిందనమాట. సో నెక్స్ట్ మాగ్నస్ కార్ల్సన్ ఫేమస్ చెస్ ప్లేయర్ కదా. సో విశ్వనాథన్ ఆనంద్ ఓడించాడు ఫస్ట్ టైం. సో అప్పటి నుండి ఈయన బాగా ఫేమస్ అయ్యాడు. సో మాగ్నస్ కార్ల్సన్ విన్స్ 2016 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్స్. ఓకే, 2016 ఛాంపియన్షిప్ కూడా మాగ్నస్ కార్ల్సన్ విన్ అయ్యాడు. సో నెక్స్ట్ ద ట్రయల్ రన్ ఆఫ్ లక్నో మెట్రో ట్రైన్ వాజ్ ఫ్లాగ్డ్ బై ద చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్. సో ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యొక్క అఖిలేష్ యాదవ్ చేతుల మీదుగా లక్నో మెట్రో ట్రైన్ అనేది ట్రయల్ రన్ అనేది నిర్వహించారు. ఓకే, సో ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ లక్నో కదా. సో లక్నో మెట్రో ట్రైన్ అనేది ట్రయల్ రన్ అనేది చేశారు. నెక్స్ట్ సైంటిస్ట్ ఫ్రమ్ ఇజ్రాయెల్ హ్యావ్ క్రియేటెడ్ ద వరల్డ్స్ ఫస్ట్ వాటర్ వేవ్ లేజర్ దట్ ఎమిట్స్ ఎ బీమ్ త్రూ ద ఇంటరాక్షన్ ఆఫ్ లైట్ అండ్ వేవ్స్. సో వాటర్ వేవ్ లేజర్ అనేది కనిపెట్టిన శాస్త్రవేత్తలు ఎవరంటే ఇజ్రాయెల్ కి సంబంధించిన సైంటిస్ట్ అన్నమాట. ఓకే, సైంటిస్ట్ ఫ్రమ్ ఇజ్రాయెల్ హ్యావ్ క్రియేటెడ్ ద వరల్డ్స్ ఫస్ట్ వాటర్ వేవ్ లేజర్ దట్ ఎమిట్స్ ఎ బీమ్ త్రూ ద ఇంటరాక్షన్ ఆఫ్ లైట్ అండ్ వాటర్ వేవ్స్. సో ఏ సైంటిస్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. సో వాటర్ వేవ్ లేజర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇజ్రాయెల్. ఓకే, సో వాటర్ వేవ్ లేజర్ ఇజ్రాయెల్. నెక్స్ట్ ద యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యూనిస్కో ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అబ్రివేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యూనిస్కో యొక్క అబ్రివేషన్ హ్యాస్ ఫార్మల్లీ ఇన్స్క్రైబ్డ్ ద యోగా ఇన్ ద రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ. సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో మన ఇండియాకి సంబంధించిన యోగాని ఇంక్లూడ్ చేశారనమాట. ఓకే, సో యోగా అండ్ రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ. సో యునెస్కో కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ ఇంటాంజిబుల్ లిస్ట్ లో యోగా కూడా ప్లేస్ సంపాదించింది. నెక్స్ట్ హార్న్బిల్ ఫెస్టివల్. సో హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే నాగాలాండ్. ఓకే, సో హార్న్బిల్ ఫెస్టివల్ వచ్చి నాగాలాండ్. నెక్స్ట్ ఇండియా టు ట్రైన్ ఖతరీ పోలీస్ ఫర్ 2022 ఫీఫా వరల్డ్ కప్. సో ఫీఫా వరల్డ్ కప్ అనేది 2018 లో రష్యాలో జరుగుతుంది. సో ఇయర్స్ అనేవి కూడా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. 2018 లో రష్యాలో జరుగుతాయి. నెక్స్ట్ 2022 వచ్చి ఖతర్ లో జరుగుతుంది. సో ఈ ఖతర్ లో జరిగే 2022 ఫీఫా వరల్డ్ కప్ కి ఇండియా అనేది
ఖతర్ యొక్క పోలీసులను ట్రైన్ చేస్తుంది అనమాట. సో ఒక పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ సెక్యూరిటీ కానీ ఇలాంటివన్నీ కూడా పోలీసులు చూసుకుంటారు కదా. సో ఖతర్ పోలీసులకి ఇలాంటి వాటి మీద ట్రైనింగ్ అనేది ఇండియా వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, సో ఇండియా టైప్ పెట్టుకున్న దానికోసం ఇండియా టు ట్రైన్ ఖతరీ పోలీస్ ఫర్ 2022 ఫీఫా వరల్డ్ కప్. Next, in a surprising move, New Zealand Prime Minister John Key announced his resignation during the weekly press conference in the Wellington. సో న్యూజిలాండ్ యొక్క క్యాపిటల్ వెల్లింగ్టన్ లో జరిగిన మీటింగ్ లో సడన్ గా జాన్ కి న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ రిటైర్మెంట్ రెసిగ్నేషన్ అనేది ఇచ్చాడు అనమాట. సో దీనికి కారణాలు ఏంటంటే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్పి వెంటనే రెసిగ్నేషన్ అనేది ఇచ్చాడు జాన్ కి. ఓకే, సో న్యూజిలాండ్ పిఎం జాన్ కి రిజైన్ ఇచ్చాడు. సో న్యూజిలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చి విల్లింగ్టన్, అలాగే కరెన్సీ వచ్చి న్యూజిలాండ్ డాలర్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, యునెస్కో యాడ్స్ క్యూబన్ రుంబా డాన్స్. సో క్యూబన్ రుంబా అనేది ఒక డాన్స్ ఫామ్ అనమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్ లో కూచిపూడి, తమిళనాడు భరతనాట్యం, అలాగే ఇది ఒక క్యూబన్ రుంబా డాన్స్ ఫేమస్ డాన్స్. అలాగే బెల్జియం బీర్. సో ఓకే, బెల్జియం బీర్ కూడా బాగా ఫేమస్. సో ఇందాక మనం చూసాం కదా యునెస్కో యోగా అనేది ఇంటాంజిబుల్ లిస్ట్ లో యాడ్ చేసింది కదా. సో అలాగే క్యూబన్ రుంబా డాన్స్ అండ్ బెల్జియన్ బీర్ కూడా వరల్డ్స్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో యాడ్ చేసింది అనమాట. ఓకే, క్యూబన్ రుంబా డాన్స్ అండ్ బెల్జియం బీర్. నెక్స్ట్, Hailskandi has become the first district in Assam to pay wages to the tea garden workers through the individual bank accounts before the December 15 deadline set by the state government for the cashless transaction to the plantation workers. సో వర్కర్స్ కి సాలరీస్ అనేవి ఇస్తా ఉంటారు కదా. సో ఈ సాలరీస్ అనేవి అస్సాంలో టీ ట్రీస్ అనేవి బాగా ఫేమస్ కదా. సో తేయాకు చెట్లు అంటాం. సో టీ తయారు చేస్తారు ఆ చెట్లు నుండి, అవి బాగా అస్సాంలో ఎక్కువ ఫేమస్. సో అందులో చేసే వర్కర్స్ కి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్స్ లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేశారనమాట. ఓకే, సో అది ఏ విలేజ్ లో అంటే హైలకంది హ్యాస్ బికమ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ అస్సాం టు పే వేజెస్ టు ద టీ గార్డెన్ వర్కర్స్ టు ద ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్స్. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ గా హ్యాండ్ కి సాలరీ ఇవ్వకుండా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో సాలరీ అనేది వేశారనమాట. సో ఇలా ట్రాన్సాక్షన్ జరగడం అనేది హైలకండి అస్సాంలో ఫస్ట్ టైం అనమాట. ఇండియాలో ఉన్న ఫస్ట్ టైం లో December 15 డెడ్ లైన్ విధించారు వాళ్ళ స్టేట్ లో. సో ఇలా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆన్లైన్ జరగాలని. సో దానికన్నా ముందుగానే వీళ్ళు దీన్ని అమలు చేశారన్నమాట. ఓకే, హైలకంది అస్సాం డిస్ట్రిక్ట్. సో ఇలాంటి క్యాష్లెస్ జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఒకసారి చూద్దాం అవి. సో దన్సీ విలేజ్ ఇన్ ద థానే డిస్ట్రిక్ట్ ఆఫ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ క్యాష్లెస్ విలేజ్ ఇన్ ద మహారాష్ట్ర. సో ఇండియాలో ఫస్ట్ క్యాష్లెస్ డిస్ట్రిక్ట్ విలేజ్ ఏంటంటే దసాయి విలేజ్. ఓకే, సో దసాయి విలేజ్ ఇన్ థానే డిస్ట్రిక్ట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ క్యాష్లెస్ విలేజ్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఫస్ట్ క్యాష్లెస్ విలేజ్ ఏంటంటే దసాయి విలేజ్ ఇన్ థానే డిస్ట్రిక్ట్. అలాగే అకోద్రా విలేజ్ ఇన్ గుజరాత్ బికమ్ ద ఫస్ట్ డిజిటల్ విలేజ్. సో ఫస్ట్ డిజిటల్ విలేజ్ ఏంటంటే అకోద్రా విలేజ్ ఇన్ గుజరాత్. ఓకే, సో అకోద్రా విలేజ్ ఇన్ గుజరాత్. ఒక్కొక్క బ్యాంకు కూడా ఒక్కొక్క విలేజ్ ని దత్తత తీసుకుని సో దాని యొక్క డిజిటలైజేషన్ బాధ్యతలన్నీ చేపట్టింది కదా. సో ఈ అకోద్రా విలేజ్ డిజిటలైజేషన్ కావడానికి కారణం ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. సో అకోద్రా విలేజ్ ని ఎవరు తీసుకున్నారంటే ఐసిఐసిఐ. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాలాల్ విలేజ్ కేరళలో తీసుకుంది. అలాగే హెచ్డిఎఫ్సి కూడా కేరళలో. సో అలా చాలా బ్యాంక్స్ అనేవి తీసుకున్నాయి కదా. సో మెయిన్ గా ఇప్పుడు ఫస్ట్ డిజిటల్ విలేజ్ అకోద్రా విలేజ్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్ స్పాన్సర్ అనమాట. సో అలాగే గోవా బికమ్ ద ఫస్ట్ క్యాష్లెస్ స్టేట్. సో ఫస్ట్ క్యాష్లెస్ స్టేట్స్ వచ్చి గోవా. ఓకే, సో గోవా అనేది ఫస్ట్ క్యాష్లెస్ స్టేట్. అలాగే ఫస్ట్ డిజిటల్ విలేజ్ వచ్చి అకోద్రా విలేజ్. అలాగే ఫస్ట్ క్యాష్లెస్ విలేజ్ వచ్చి దాసాయి విలేజ్. అలాగే ఫస్ట్ వర్కర్స్ కి అకౌంట్ లో మనీ వేసింది అయితే హైలకంది అస్సాం. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. నెక్స్ట్, ఇడిబుల్ ఆయిల్ Ruchi Soya Industries in association with the State Bank of India launched an initiative to provide the banking assistance to the farmers. సో రుచి సోయా ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఎడిబుల్ ఆయిల్ కి సంబంధించిన కంపెనీ ఇది. సో రుచి సోయా ఇండస్ట్రీస్ ఇన్ అసోసియేషన్ విత్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో టైప్ పెట్టుకుని సో లాంచ్డ్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ ద బ్యాంకింగ్ అసిస్టెన్స్ టు ద ఫార్మర్స్. సో వ్యవసాయం చేసే ఫార్మర్స్ కి బ్యాంకింగ్ అసిస్టెన్స్ కల్పించడం కోసం, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఇడిబుల్ ఆయిల్ కంపెనీ యొక్క రుచి సోయా అండ్ ఎస్బీఐ టైప్ పెట్టుకున్నారు. ఓకే, సో రుచి సోయా ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్, బ్యాంకింగ్ అసిస్టెన్స్ టు ద ఫార్మర్స్. ఓకే, సో నెక్స్ట్, ఎయిర్టెల్ అపాయింట్స్ సునీల్ తాల్దార్ యాజ్ సిఇఓ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ డిటిహెచ్ బిజినెస్. సో ఎయిర్టెల్ కి సంబంధించిన డిటిహెచ్ సర్వీస్ అనేవి ఉన్నాయి కదా. సో ఎయిర్టెల్ డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్. సో ఈ ఎయిర్టెల్ కి సంబంధించిన డిటిహెచ్ సర్వీసెస్ కోసం సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారంటే సునీల్ తాల్దార్. ఓకే, సో సునీల్ తాల్దార్. నెక్స్ట్, బిఎస్ బుల్లర్ అపాయింటెడ్ చీఫ్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యొక్క చీఫ్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే బిఎస్ బుల్లర్. ఓకే, సో బిఎస్ బుల్లర్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. నెక్స్ట్, సైంటిస్ట్ ఫ్రమ్ రష్యా హ్యావ్ డెవలప్డ్ ఎ న్యూ
unique low-cost method for producing high-quality nuclear fuel using electricity. సో రష్యాకి సంబంధించిన సైంటిస్ట్ ఏం కనిపెట్టారంటే లో కాస్ట్ మెథడ్, చాలా తక్కువ కాస్ట్ కి ప్రొడ్యూసింగ్ హై క్వాలిటీ న్యూక్లియర్ ఫ్యూయల్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుని చాలా హై క్వాలిటీ న్యూక్లియర్ ఫ్యూయల్. సో న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది కదా, సో ఇది తక్కువ కాస్ట్ లో ఎలక్ట్రిసిటీని ఉపయోగించి హై క్వాలిటీ న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేయడానికి రష్యన్ సైంటిస్టులు ఒక పద్ధతిని కనిపెట్టారు అనమాట. ఓకే, సో ఏ సైంటిస్టులు కనిపెట్టారంటే రష్యా, అది గుర్తుపెట్టుకోండి. Scientists from Russia have developed a new, unique, low-cost method for producing high-quality nuclear fuel using electricity. Next, Kolkata receives Best City Award for tackling climate change. So, Best City Award climate change tackle చేయడంలో దేనికి వచ్చిందంటే అవార్డు కోల్కతా. సో కోల్కతా అనేది వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ఉంటుంది. కోల్కతా రిసీవ్స్ బెస్ట్ సిటీ అవార్డ్ ఫర్ ద టాక్లింగ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్, రాకేష్ ఆస్థానా టేక్స్ ద అడిషనల్ చార్జ్ as the డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అడిషనల్ డైరెక్టర్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే రాకేష్ ఆస్థానా. నెక్స్ట్, కేకసాన్ బాబు యుఏఈ బేస్డ్ ఇండియన్ టీన్ విన్స్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్. సో చిల్డ్రన్ పీస్ ప్రైజ్ విన్ అయింది ఎవరంటే కేకసాన్ బాబు. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి, దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే కేక అలా ఉంది కదా, సో నువ్వు కేక బాసు మామూలు జనరల్ గా అంటూ ఉంటాం కదా, సో నువ్వు కేక బాసు అని. సో ఆ టైప్ లో గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుపెట్టుకోండి. కేక సహన్ బాసు, ఓకే, నువ్వు కేక బాసు ఈ టైప్ లో గుర్తుపెట్టుకోండి. లేదా మీకు మామూలుగా 2-3 సార్లు చదివితే గుర్తుకున్నట్లయితే అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కేక సహన్ బాబు. నెక్స్ట్, ఇండియన్ ఉమెన్స్ టీమ్ బీట్ పాకిస్తాన్ బై 17 runs టు విన్ ఏషియా కప్. సో ఇండియా ఏషియా కప్ జరిగింది కదా, సో ఏషియన్ కప్ ఉమెన్స్ ఏషియన్ కప్ లో సో ఇండియా విన్ అయింది ఉమెన్స్ ఏషియా కప్ ని. సో రన్నర్ ఎవరంటే పాకిస్తాన్. ఓకే, 17 runs మార్జిన్ తో విన్ అయింది. ఓకే, ఇండియన్ ఉమెన్ టు బీట్ పాకిస్తాన్ బై 17 runs టు విన్ ఏషియా కప్. నెక్స్ట్, ఉసేన్ బోల్ట్స్ విన్ అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ ద 6th time. సో 6th time వరుసగా టోటల్ గా 6వసారి ఉసేన్ బోల్ట్ అనేది వరుసగా కాదు, సో 6వసారి ఉసేన్ బోల్ట్ అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్ గా అవార్డు ఎంపికారు. సో ఉసేన్ బోల్ట్ తెలుసు కదా, స్ప్రింటర్. సో రన్నింగ్ జమైకా చిరుతుపోల్ అని కూడా అంటారు. సో ఉసేన్ బోల్ట్. అలాగే లేడీస్ కేటగిరీలో అల్మాజ్ అయానా. సో ఓకే, అల్మాజ్ అయానా ఆఫ్ ఇథియోపియా ఓన్ ద అవార్డ్ ఇన్ ఉమెన్స్ అవార్డ్ కేటగిరీ. సో ఉమెన్స్ కేటగిరీలో అల్మాజ్ అయానా ఇథియోపియాకి సంబంధించింది. సో అలాగే జమైకాకి సంబంధించిన ఉసేన్ బోల్ట్ వచ్చి మేల్ కేటగిరీలో అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో ఉసేన్ బోల్ట్ మేల్ కేటగిరీ అండ్ అల్మాజ్ అయానా ఫీమేల్ కేటగిరీ. సో ఇథియోపియా అల్మాజ్ అయానా ఏ కంట్రీకి చెందిందంటే ఇథియోపియా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ అల్మాజ్ అయానా నేమ్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉందంటే, సో మీరు చూసినట్లయితే జనరల్ గా యూసెస్ లో ఎవరైనా కనబడితే సో ఈయన ఆయన వాళ్ళ ఆయనరా అని అంటూ ఉంటాం కదా, సో ఇలా వాళ్ళ ఆయన సో అలా గుర్తుపెట్టుకున్నాం, అల్మాజ్ అయానా వాళ్ళ ఆయన. సో ఓకే, ఉసేన్ బోల్ట్ విన్స్ ద అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ మేల్ కేటగిరీ. అలాగే లేడీస్ కేటగిరీలో అల్మాజ్ అయానా వాళ్ళ ఆయన. నెక్స్ట్, నికో రోజ్బర్గ్ ఉన్నారు కదా, సో చాలా గ్రాండ్ ప్రిక్స్ అనేవి ఇయర్ విన్ అయ్యాడు. సో అనౌన్స్ రిటైర్మెంట్ ఆఫ్టర్ మేడ్ ఇన్ F1 వరల్డ్ టైటిల్. సో వరల్డ్ టైటిల్ విన్ అవగానే ఈయన రిటైర్మెంట్ అనేది ప్రకటించారు అన్నమాట. ఓకే, నికో రోజ్బర్గ్ గ్రాండ్ ప్రిక్స్ సంబంధించిన ఆయన. సో అలాగే నెక్స్ట్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ టు ఇష్యూ ద న్యూ కరెన్సీ నోట్ ఆఫ్ 20 and 50 rupees డినామినేషన్. సో ఓకే, 2000 rupees నోట్స్ అనేవి 500 rupees నోట్స్ అనేవి కొత్తవి లాంచ్ చేశారు. సో 500 నోట్స్ ఇంకా చాలా ప్రాంతాల్లో సర్క్యులేషన్ లో లేవు. సో ఓకే, 500, 2000 తో పాటు ఇప్పుడు కొత్తగా 20 rupees and 50 rupees డినామినేషన్స్ కూడా కొత్తగా ప్రింట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, 20 and 50 rupees. అలాగని చెప్పి పాత కరెన్సీని రద్దు చేసినట్లు మాత్రం కాదు. సో పాత కరెన్సీ కూడా చాలా మందిలో ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా బ్లాన్ చేసి మళ్ళీ కొత్త కరెన్సీ సర్క్యులేట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అది చాలా ఇంపాసిబుల్ టాస్క్ అది. సో దానికోసం ఈ కరెన్సీ అనేది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటుంది, బట్ కొత్త కరెన్సీ కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఇయర్ బై ఇయర్స్ అయ్యి కొలిది సో పాత కరెన్సీని జాయిగా డినామినేషన్ చేసి సో కొత్త కరెన్సీని అలా ప్రవేశపెడతారన్నమాట. సో ఇప్పుడైతే కొత్తగా 20 rupees and 50 rupees కొత్తగా ప్రవేశపెడతానికి ట్రై చేస్తున్నారు. సో పాతకు మాత్రం బ్యాన్ చేసినట్లు కాదు, అవి కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్, 7th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ హెల్డ్ ఇన్ కోల్కతా. సో 7th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్. సో వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ మీట్ అనేది కోల్కతాలో జరుగుతుంది. ఓకే, సో వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్. నెక్స్ట్, 6th హార్ట్ ఆఫ్ ఏషియా కాన్ఫరెన్స్. సో హార్ట్ ఆఫ్ ఏషియా 6th కాన్ఫరెన్స్ వచ్చి ఇండియాలో జరిగింది. అది ఏ ప్లేస్ లో జరిగిందంటే అమృత్సర్, పంజాబ్. ఓకే, 6th హార్ట్ ఆఫ్ ఏషియా కాన్ఫరెన్స్ వచ్చి అమృత్సర్, పంజాబ్ లో జరిగింది. నెక్స్ట్, మోడీ విన్స్ రీడర్స్ పోల్ ఫర్ ద టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. సో టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ రీడర్స్ పోల్ గా శ్రీ నరేంద్ర మోడీ విన్ అయ్యారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, రీడర్స్ పోల్ అంటే రీడర్స్ అందరూ కూడా ఓటింగ్ అనేది నిర్వహిస్తారు. సో ఓటింగ్ లో ఎక్కువ ఓట్స్ ఎవరికి వస్తే వాళ్ళని అనౌన్స్ చేస్తారన్నమాట. మోడీ
నరేంద్ర మోడీకి ఓట్స్ ఎక్కువ వచ్చినాయి. రీడర్స్ పోల్ కేటగిరీలో టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, మామూలుగా నార్మల్ గా టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ వచ్చి డొనాల్డ్ ట్రంప్ అనమాట. రీడర్స్ పోల్ అయితే నరేంద్ర మోడీ. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. సో అలాగే ఫ్లిప్కార్ట్ ఫేమస్ ఈ కామర్స్ కంపెనీ కదా, మీరు చాలా వరకు షాపింగ్ అనేది చేసే ఉంటారు. సో మొబైల్ ఫోన్ కొనాలన్నా, బుక్స్ కొనాలన్నా, సో ఓకే ఫ్లిప్కార్ట్ చాలా మంది యూజ్ చేసే ఉంటారు. సో ఈ ఫ్లిప్కార్ట్ యొక్క హెడ్స్ ఎవరంటే సచిన్ బన్సల్ అండ్ బిన్నీ బన్సల్. ఓకే, సో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ వీళ్ళిద్దరు కలిసి ఫ్లిప్కార్ట్ అనేది క్రియేట్ చేశారు. సో వీళ్ళిద్దరు కూడా ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది వచ్చింది. ఓకే, ఫ్లిప్కార్ట్ కి సంబంధించి సచిన్ బన్సల్ అండ్ బిన్నీ బన్సల్ కి ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. సో నెక్స్ట్ శ్రీనిధి శెట్టి. ఓకే, శ్రీనిధి శెట్టి ఓన్ ద 2016 మిస్ సూపర్ నేషనల్ టైటిల్. ఓకే, సో మిస్ సూపర్ నేషనల్ టైటిల్ వచ్చి విన్ అయింది ఎవరంటే శ్రీనిధి శెట్టి. ఓకే, ఎస్ఎస్ శ్రీనిధి శెట్టి. నెక్స్ట్ జాయింట్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కొంకన్ 16 బిట్వీన్ ఇండియా అండ్ యూకే బిగిన్స్. సో ఇండియాకి యూకేకి మధ్య జరిగే ఎక్సర్సైజ్ నేమ్ అంటే కొంకన్ 16. ఓకే, కొంకన్ 16. నెక్స్ట్ యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ జువల్ ఆరం. సో యూనియన్ ట్రైబల్ మినిస్టర్ ఎవరు? జువల్ ఆరం లాంచ్డ్ ద స్తన్పన్ సురక్ష మొబైల్ అప్లికేషన్. ఓకే, స్తన్పన్ సురక్ష మొబైల్ అప్లికేషన్ టు ప్రమోట్ ద బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ కీప్ ఏ ట్యాబ్ ఆన్ ఇన్అప్రోప్రియేట్ ప్రమోషన్ ఆఫ్ బేబీ ఫుడ్ ఐటమ్స్. సో బ్రెడ్ ఫీస్టింగ్ సంబంధించిన ప్రమోషన్ చేయడం గురించి కానీ, అలాగే చిల్డ్రన్ కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ గురించి ఇన్అప్రోప్రియేట్ సంబంధించిన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా వాటికి సంబంధించి కంప్లైంట్స్ చేయడానికి కానీ మనకు ఒక యాప్ అనేది, మొబైల్ అప్లికేషన్ అనేది లాంచ్ చేశారు. మొబైల్ అప్లికేషన్ పేరు వచ్చి స్తన్పన్ సురక్ష. ఓకే, సో స్తన్పన్ సురక్ష మొబైల్ యాప్. సో దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ జువల్ ఆరం. ఓకే, సో నెక్స్ట్ ఓ పన్నీర్ సెల్వం స్వాన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. సో తమిళనాడు యొక్క కొత్త చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఓ పన్నీర్ సెల్వం. సో నెక్స్ట్ టు ఎంకరేజ్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ టు టేక్ ద డిజిటలైజేషన్ రూట్ వితౌట్ ఫియర్, ద నీతి ఆయోగ్ National Institute of Transforming India, so to be immediately transferring the 5 lakh rupees to the everyone them seed money to kickstart drive. సో ప్రతి డిస్ట్రిక్ట్ కి కూడా ఎంకరేజ్ చేయడానికి, సో క్యాష్లెస్ పేమెంట్స్ అనేవి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పుడు మనీ ప్రాబ్లం గా ఉంది కాబట్టి వీటిని ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి నీతి ఆయోగ్ అనేది ఇమీడియట్ గా 5 lakh అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. టు ఎంకరేజ్ ఈ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ టు టేక్ డిజిటలైజేషన్ రూట్. సో డిజిటలైజేషన్ కి జరగాలంటే సో సైఫింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడిన పని కదా. సో వాటిని ప్రమోట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్స్ కానీ మనీ అనేది అవుతుంది కాబట్టి సో డిస్ట్రిక్ట్ అనే దానికి 5 lakhs అనేది నీతి ఆయోగ్ శాంక్షన్ చేసింది అనమాట. ఓకే, ఎంకరేజ్ చేయడానికి. నెక్స్ట్ అమెజాన్ లాంచెస్ గ్లోబల్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ లాంచ్ ప్యాడ్ ఇన్ ఇండియా. ఓకే, సో అమెజాన్ ఈ కామర్స్ సైట్ ఉంది కదా, సో ఫ్లిప్కార్ట్ ఎలాగో సో అమెజాన్ కూడా ఈ కామర్స్ కంపెనీ ఫేమస్ తో సో ఈ అమెజాన్ వచ్చి లాంచ్ ప్యాడ్ అనేది లాంచ్ చేస్తుంది అనమాట. సో గ్లోబల్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్. సో స్టార్ట్అప్ ప్రోగ్రామ్ గురించి మీకు ఐడియానే ఉంటుంది. సో కొత్త కంపెనీలు ఏదైనా మీకు థాట్స్ కానీ ఏదైనా కంపెనీ పెట్టాలని ఉన్నా సరే సో గవర్నమెంట్ అనేది లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవన్నీ కూడా కల్పిస్తారు సో స్టార్ట్అప్ కంపెనీస్ కోసం. సో అలాగే ఇండియాలో ఉన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఏమైనా సరే సో ఏదైనా మీరు ప్రొడక్ట్స్ అనేవి ఏదైనా ఒక సపోజ్ మీరు ఒక ఇండియాలో ఒక మొబైల్ కంపెనీ పెట్టారు, స్టార్ట్అప్ కంపెనీ ద్వారా ఒక మొబైల్ తయారు చేసే కంపెనీ అనేది పెట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మొబైల్స్ అనేవి మీరు అమెరికాలో కానీ ఏదో ఫారిన్ కంట్రీస్ లో సేల్ చేయాలి అనుకున్నట్లయితే అమెజాన్ సైట్ ద్వారా లాంచ్ ప్యాడ్ లో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు కదా. సో దీంట్లో మీరు సైన్ అప్ అయినట్లయితే మీరు మీ ప్రొడక్ట్స్ అనేవి ఫారిన్ కంట్రీస్ లో సేల్ చేసుకోవచ్చు, మీ స్టార్ట్అప్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాను, మొబైల్ అనే కదా ఏదైనా సరే మీరు పెట్టిన స్టార్ట్అప్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని ఫారిన్ కంపెనీలో సేల్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అమెజాన్ లాంచ్ చేసింది లాంచ్ ప్యాడ్ అనే ఈ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ ని. నెక్స్ట్ షకావత్ మిర్జియాయోవ్ విన్స్ ద ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. సో ఉజ్బెకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్ విన్ అయింది ఎవరంటే షవాకత్ మిర్జియాయోవ్. సో ఏదైనా కంట్రీ ఫేమస్ అయినప్పుడు కరెన్సీ క్యాపిటల్ తెలుసుకోవాలని చెప్పాను కదా. సో ఉజ్బెకిస్తాన్ యొక్క కరెన్సీ వచ్చి సోమ్, అలాగే క్యాపిటల్ వచ్చి తష్కంట్. ఓకే, సో క్యాపిటల్ వచ్చి తష్కంట్ అండ్ కరెన్సీ వచ్చి సోమ్. సో ఉజ్బెకిస్తాన్ తష్కంట్. సో గుర్తుపెట్టుకోండి తష్కంట్ సోమ్. నెక్స్ట్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో FFSI అనేది తెలుసు కదా, ఫుల్ అబ్రివేషన్ నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ బ్యాన్డ్ ద యూజ్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫ్రమ్ ర్యాపింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. సో మనకి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ప్యాక్ చేసేటప్పుడు 90% చాలా వరకు కూడా మనకి న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసి ఇస్తా ఉంటారు కదా. సో ఆ ఫుడ్ అనేది చాలా హాట్ గా వేడిగా ఉన్నప్పుడు ఆ న్యూస్ పేపర్ మీద ఉన్న అక్షరాలు అనేవి సో ప్రింట్ వేసేటప్పుడు బ్లాక్ కలర్ లో వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అది అంత హెల్త్ కి మంచిది కాదు. సో అందుకని చెప్పి ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే న్యూస్ పేపర్ లో ఫుడ్ ఐటమ్స్ ప్యాక్ చేయడం అనేది బ్యాన్ చేశారనమాట. ఓకే, సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ బ్యాన్డ్ ద యూజ్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ర్యాపింగ్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్.
నెక్స్ట్ బిఎస్ బుల్లర్ అపాయింట్ ద చీఫ్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఓకే, చీఫ్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఏవియేషన్ ఒక చీఫ్ కొత్తగా అపాయింట్ అయింది ఎవరంటే బిఎస్ బుల్లర్. ఓకే, సో బిఎస్ బుల్లర్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. నెక్స్ట్ కేరళ గవర్నమెంట్ లాంచ్డ్ ద హరిత కేరళ మిషన్. ఓకే, సో కేరళ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే హరిత కేరళం ప్రాజెక్ట్. ఓకే, సో హరిత కేరళం ప్రాజెక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా జేసుదాస్ ని కూడా అపాయింట్ చేశారు కదా. సో ఫేమస్ సింగర్ జేసుదాసు. సో హరిత కేరళం సంబంధించిన ఏ స్టేట్ కి సంబంధించిన స్కీమ్ అనేది కేరళ. సో గవర్నమెంట్ స్కీమ్స్ రీసెంట్ గా లాంచ్ చేసిన డిఫరెంట్ స్టేట్స్ అనేవి డిఫరెంట్ స్కీమ్స్ అనేవి లాంచ్ చేసినాయి కదా. సో ఇవన్నీ కూడా కలిపి ఒక వీడియో అనేది చేశాను. ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఎవరైనా చూడాలంటే చూడండి. సో చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది. సో డెఫినెట్ గా 1-2 బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం దానండి. నెక్స్ట్ హ్యారీ పాటర్ టాప్స్ అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఆఫ్ ద 2016. సో ఇది ఓన్లీ అమెజాన్ కి సంబంధించిన బుక్స్. సో అమెజాన్ సైట్ లో బాగా సెల్ అయిన బుక్స్ లో బెస్ట్ సెల్లింగ్ బుక్ ఆఫ్ 2016 ఏంటంటే హ్యారీ పాటర్. సో హ్యారీ పాటర్ చాలా ఫేమస్ నవల్. సో దగ్గర 7-8 సిరీస్ అనేవి మూవీస్ అనేవి కూడా వచ్చినాయి. సో హ్యారీ పాటర్ యొక్క నవల రచయిత జేకే రోలింగ్. సో ఫేమస్ రైటర్ జేకే రోలింగ్. సో మామూలుగా బెస్ట్ సెల్లింగ్ బుక్ ఆఫ్ ద ఇయర్ గా సచిన్ టెండూల్కర్ రాసిన ప్లేయింగ్ టు మై వే బుక్ అనేది ఎన్నికైంది. సో ఇది ఓన్లీ అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ లోకి వచ్చినప్పటికీ హ్యారీ పాటర్ బుక్ అనమాట. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఓన్లీ అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ బుక్ హ్యారీ పాటర్. నెక్స్ట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్రాఫుల్ పటేల్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రాఫుల్ పటేల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కింద చేసిన ప్రాఫుల్ పటేల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. ఓకే, సో ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు ప్రాఫుల్ పటేల్. సో ఏఎఫ్సి ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ప్రాఫుల్ పటేల్. అలాగే ఫిక్కీ. సో ఫిక్కీ కూడా రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది. సో ఫిక్కీ హెడ్ కూడా చేంజ్ అయ్యారు, ఈయన పంకజ్ పటేల్. సో రెండు నేమ్ కి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఒకసారి పక్కన ఈ 2 బిట్స్ అనేవి చెప్తున్నాను. ఓకే, సో ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఏఎఫ్సి ప్రెసిడెంట్ వచ్చి ప్రాఫుల్ పటేల్. అలాగే ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క ప్రెసిడెంట్ వచ్చి పంకజ్ పటేల్. ప్రాఫుల్ పటేల్, పంకజ్ పటేల్, కన్ఫ్యూజ్ అవ్వకండి రెండింటికి. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎంఎంటీఎస్ మినరల్స్ అండ్ మైనింగ్ ట్రేడింగ్ కార్పొరేషన్ విల్ టై అప్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు గవర్నమెంట్ మింటెడ్ ఇండియన్ గోల్డ్ కాయిన్స్. సో ఈ మినరల్స్ మైనింగ్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ కాయిన్స్ అనేవి ఇండియా సంబంధించిన గోల్డ్ కాయిన్స్ సోవియట్ గోల్డ్ బాండ్ స్కీమ్ లో గోల్డ్ కాయిన్స్ అనేవి లాంచ్ చేస్తారు. అలాంటి కానీ ఇండియాకి సంబంధించిన గోల్డ్ కాయిన్స్ అనేవి ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ అనేవి సెల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఒక్కొక్క బ్యాంక్ తో టైప్ పెట్టుకుని వాళ్ళ బ్యాంక్ దగ్గర కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా సెల్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దీని ప్రకారంగా ప్రజెంట్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టైప్ పెట్టుకున్నారు. ఓకే, సో అంతకు ముందు ఫెడరల్ బ్యాంక్ తో కూడా టైప్ పెట్టుకున్నారు. సో ఎంఎంటీసీ. సో ప్రజెంట్ వచ్చి ఎంఎంటీసీ విల్ టైప్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు సెల్ ద గవర్నమెంట్ మింటెడ్ ఇండియన్ గోల్డ్ కాయిన్స్. Next, President Pranab Mukherjee will inaugurate the first ever international Geeta Mahotsav Kurukshetra in Haryana. Because President Pranab Mukherjee launch చేశారు ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ ఇన్ కురుక్షేత్ర హర్యానా. సో గీతా మహోత్సవ్ అంటే గీత. సో భగవద్గీత అనేది రిలేటెడ్ గా కృష్ణకి రిలేటెడ్ కదా. కృష్ణ డివోటీస్ ఎక్కువ గీతా మహోత్సవం ఇటువంటి జరుగుతుంటారు. సో కృష్ణ డివోటీస్ ఎక్కువగా యూజ్ చేసి వాడు చూసినట్లయితే మీరు బయట ఇస్కాన్ వాళ్ళు హరే రామ హరే కృష్ణ అంటూ ఉంటారు కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. సో హరే రామ హరే కృష్ణ అంటే హరి. సో హర్యానా. సో ఆ విధంగా స్టేట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. మరి గీతా మహోత్సవం ఎక్కడ జరుగుతుందంటే హర్యానా. నెక్స్ట్ 2016 ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఓకే, 2016 ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది. ఓకే, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ న్యూఢిల్లీ. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ ద ఏపీ పర్స్ మొబైల్ యాప్ టు ప్రమోట్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్. సో డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రమోట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఒక లాంచ్ చేసిన మొబైల్ యాప్ ఏంటంటే ఏపీ పర్స్ అనమాట. సో డిఫరెంట్ బ్యాంక్స్ కి డిఫరెంట్ యాప్స్ అనేవి ఉంటాయి. అలా కాకుండా అన్నిటికీ ఒకే యాప్ కింద ఏపీ పర్స్ అనే యాప్ మొబైల్ యాప్ తీసుకొచ్చి దీంట్లో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల సమ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇలాంటివి కూడా ఇస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరికీ డిజిటల్ ప్రమోషన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్ యొక్క ప్రమోషన్ బాగా చేయడానికి సో ఈ యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఓకే, ఏపీ పర్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ బెంగాల్ ఫార్మ్స్ యాంటీ చైల్డ్ ట్రాకింగ్ ప్యానల్. సో ఆల్రెడీ చూసాం కదా. సో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ యాంటీ చైల్డ్ ట్రాకింగ్ ప్యానల్ అనేది లాంచ్ చేశారు. ఓకే, సో వెస్ట్ బెంగాల్లో. నెక్స్ట్ జస్టిస్ జేఎస్ కెహాక్ అపాయింటెడ్ as the 44th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో టిఎస్ ఠాకూర్ ప్లేస్ లో కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ జస్టిస్ ఎవరంటే జేఎస్ కెహార్. ఓకే, సో జేకే చీఫ్ జస్టిస్ జేకే జేఎస్ కెహార్ గుర్తుపెట్టుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్ అలా గుర్తుపెట్టుకోండి లేదా మామూలు గుర్తుపెట్టుకోండి. ఓకే, జేఎస్ కెహార్.
Next, Bernard Cazeneuve named as the new PM of France. Okay, so Bernard Cazeneuve. So ఈయన ఫ్రాన్స్ కి న్యూ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. సో ఓకే, ఫ్రాన్స్. నెక్స్ట్, BEML బ్యాగ్స్ CAI నేషనల్ క్వాలిటీ అవార్డ్. ఓకే, సో BEML బ్యాగ్స్ CAI నేషనల్ క్వాలిటీ అవార్డ్. Next, Corporation Bank has bagged the best MSME national award instituted by the ASSOCHAM. సో కార్పొరేషన్ బ్యాంక్ కి బెస్ట్ మైక్రో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ అవార్డు అనేది వచ్చింది అనమాట. సో మైక్రో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి ఎక్కువగా లోన్స్ ఇవ్వడం వల్ల కానీ, వాటిని ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల కానీ, సో ఈ అవార్డు అనేది అసోచామ్ అనేది కార్పొరేషన్ బ్యాంక్ కి MSME బెస్ట్ బ్యాంక్ అవార్డు గా కార్పొరేషన్ బ్యాంక్ కి ఇచ్చారు. సో బ్యాంకింగ్ కి సంబంధించిన న్యూస్ బాగా ఇంపార్టెంట్ మనకి. సో జాగ్రత్తగా చూడండి. కార్పొరేషన్ బ్యాంక్ హ్యాస్ బ్యాగ్డ్ ద బెస్ట్ MSME బ్యాంక్ అవార్డ్ 2016. అలాగే విజయ బ్యాంక్ కి బెస్ట్ బ్యాంక్ ఫర్ SME లెండింగ్, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లెండింగ్ కి విజయ బ్యాంక్ అవార్డు వచ్చింది. MSME వచ్చి కార్పొరేషన్ బ్యాంక్, అలాగే SME వచ్చి విజయ బ్యాంక్, అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ MSE లో కర్ణాటక బ్యాంక్ కి అవార్డు వచ్చింది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కార్పొరేషన్ బ్యాంక్ MSME పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కేటగిరీలో, అలాగే కర్ణాటక బ్యాంక్ కి MSME ప్రైవేట్ సెక్టర్, అలాగే SME ల్యాండింగ్ లో విజయ బ్యాంక్ కి అవార్డ్స్ అనేవి వచ్చినాయి. సో ఓకే, అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ద అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, ద అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, డొనాల్డ్ ట్రంప్ ఇస్ ద టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో డొనాల్డ్ ట్రంప్ ఇస్ ద టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. స్టార్టింగ్ లో చెప్పాను కదా. సో నరేంద్ర మోడీ వచ్చి రేడర్స్ పోల్, సో ఓటర్స్ ద్వారా పర్సన్ ఆఫ్ ద ఇయర్ కింద నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు. అలాగే టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్, ఇండియా డెసిగ్నేటెడ్ యాజ్ మేజర్ US డిఫెన్స్ పార్ట్నర్. సో యునైటెడ్ స్టేట్ యొక్క డిఫెన్స్ పార్ట్నర్ గా, మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ గా ఎవరు అపాయింట్ చేశారంటే ఇండియా. ఓకే, సో ఇండియా ఇస్ డిసిగ్నేటెడ్ యాజ్ ద మేజర్ US డిఫెన్స్ పార్ట్నర్. సో ఇండియా యొక్క డిఫెన్స్ మినిస్టర్ వచ్చి మనోహర్ పారికర్, అలాగే US వచ్చి అస్టోన్ కార్టర్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, US అస్టోన్ కార్టర్ అండ్ మనోహర్ పారికర్ వీళ్ళిద్దరి మధ్య ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది. సో ఇండియాకి US కి. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన సర్వేలో ఇంగ్లీష్ అనేది మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్. సో ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ అనేది మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అనమాట. అలాగే టాప్ 10 లో హిందీ లాంగ్వేజ్ కూడా ప్లేస్ దక్కింది. ఓకే, టాప్ 10 లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ లాంచెస్ డిజిసాలా టీవీ ఛానల్ టు ప్రమోట్ డిజిటల్ పేమెంట్స్. సో మీరు చూసినట్లయితే గవర్నమెంట్ అనేది ఫార్మర్స్ కోసం కిసాన్ టీవీ అని, అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి మన టీవీ, ఇలాంటి చాలా ఛానల్స్ అనేవి, జ్ఞాన్ దర్శన్, ఇలాంటి డిఫరెంట్ పర్పసెస్ కోసం ఛానల్స్ అనేవి క్రియేట్ చేసింది కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో మెయిన్ ఇష్యూ వచ్చి కరెన్సీ కొరత కదా. సో నోట్స్ అనేవి ఎక్కువ బయట సర్క్యులేషన్ లో లేవు. కరెన్సీ అనేది బాగా ఇబ్బంది పడుతుంది. సో డిజిటల్ అనేది అందరికీ అందుబాటులోకి తేవాలి, అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో డిజిటల్ ప్రమోషన్ పేమెంట్స్ కోసం గవర్నమెంట్ ఇప్పుడు లాంచ్ చేసిన ఛానల్ వచ్చి డిజిసాలా టీవీ. ఓకే, సో డిజిసాలా టీవీ. నెక్స్ట్, ట్రాపికల్ సైక్లోన్ స్టార్మ్ వర్దా టు హిట్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ఈ ప్రాంతంలో, సో అండమాన్ నికోబార్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ సైక్లోన్ అనేది వస్తుంది కదా. సో మేబీ ఈ నైట్ రేపు కూడా వర్షాలు భారీగా పడే ఛాన్స్ ఉందని చెప్పి టీవీలో న్యూస్ చూపిస్తున్నారు కదా. సో రీసెంట్ గా వచ్చిన సైక్లోన్ నేమ్ వచ్చి వార్దా. ఓకే, సో ఇవన్నీ కూడా 2016 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో రీసెంట్ గా వచ్చిన సైక్లోన్స్ అన్ని ఒక దగ్గర, అలాగే బ్యాంకింగ్ స్కీమ్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తూ వీడియో అనేది చేశాను. అది కూడా చూడడం వాళ్ళంటే చూడండి. సో ప్రెసెంట్ వచ్చి ట్రాపికల్ స్టార్మ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన నేమ్ వచ్చి వార్దా. సో ఇక ఇవి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మాక్సిమం అన్ని కవర్ చేశాను. సో వీడియోస్ అనేవి మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే కామెంట్ చేస్తూ ఉండండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉండండి. సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కింద జీమెయిల్ తో పైన లాగిన్ అయినట్లయితే మీకు కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ లో కనబడుతుంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు ఈజీగా వస్తాయి. సో నెక్స్ట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినా మీరు ఈజీగా చూడొచ్చు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.